హీరో కోసం థియేటర్కి వెళ్ళి విలన్స్ కి పెద్ద ఫ్యాన్ అయి థియేటర్ నుండి బయటకు వచ్చిన సినిమాల గురించి ఈ రోజు మన వీడియో. సో హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో మావా ఈ రోజు టాపిక్ ఏందో నీకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏ సోది పెట్టకుండా. వాళ్ళు మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మనకి 2 టికెట్స్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోదాం. ఒక టికెట్ తీసుకొని అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసి ధృవ మావ. ధృవ సినిమా ఎంత బాగుంటుందో అందులో విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. అండ్ ఆ రోల్ని ప్లే చేసింది మన అరవింద్ స్వామి గారు. ఈయన ఎవరో కాదబ్బా, మన రోజా సినిమాలో హీరో అనమాట. ఈయన ఈ రోల్ని ప్లే చేశారు. అండ్ ఆయనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మామ, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్, పెద్ద పెద్ద బాడీ వేసుకొని పెద్ద పెద్ద పంచ్ డైలాగ్ కొడితే విలన్ అనుకుంటారు, కానీ విలన్ అంటే ఇట్లా కూడా ఉంటాడు అని చెప్పేసి మనకి ధృవ సినిమాతో తెలిసిందనమాట. అసలు వేరే లెవెల్ టేకింగ్ అనమాట. అది సినిమాలో హీరో కంటే ఎక్కువగా విలన్ ఇష్టపడ్డారు మా సినిమాకి వెళ్ళి. సో ఇక్కడ నేను రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ని కానీ రామ్ చరణ్ అన్న తక్కువ చేయట్లేదు, బట్ మన ఈరోజు వీడియో టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నా. సో పర్సనల్ గా దీన్ని తీసుకోవద్దు. ఆ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది, విలన్ ఆలోచించేది, విలన్ మైండ్ సెట్, విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒక స్టైలిష్ విలన్ ని చూస్తాం మనం ఆ సినిమాలో. నెంబర్ 1లో ఎప్పటికీ ధృవ సినిమా ఉంటుంది అనమాట ఇట్లాంటి లిస్ట్లో. అండ్ నెంబర్ 2 వచ్చేసి సరిపోదా శనివారం సినిమా. లిటరల్లీ అసలు నాని అన్న కోసం సినిమాకి వెళ్ళినా భయ్యా, నేనైనా సరే ఫ్యాన్స్ అయినా సరే నాని అన్న కోసం సినిమాకి వెళ్ళాం. కానీ ఆ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత విలన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా మామ. అండ్ ఈ సినిమానే కాదు, స్పైడర్ సినిమాలో కూడా సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సరిపోదా శనివారం విషయానికి వస్తే ఇట్లా పోలీస్కో అంటే ఆయనకి రాసిన ఆ డైలాగ్స్, ఆయన క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలని డిజైన్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నెంబర్ 2లో వచ్చేసి సరిపోదా శనివారం సినిమా ఉంటుంది. సేమ్ ఫ్యాన్స్ నాని అన్న కోసం సినిమాకి వెళ్ళారు. ఎస్జే సూర్య గారి యాక్టింగ్కి అండ్ ఆయన టైమింగ్కి ఫ్యాన్స్ అయిపోయి థియేటర్ నుండి బయటకు వచ్చారు.